పెద్దలంతా కలిసి మన అదొక మారుమూల గ్రామం. బహుశా బాహ్య ప్రపంచంలో జీవించే వారికి ఇటువంటి గ్రామం కూడా ఒకటుందని తెలియకపోవచ్చు. గత ఎన్నో సంవత్సరాలుగా మీడియాలో పనిచేస్తున్నప్పటికీ ఈ గ్రామం గురించి తెలియదు. ఎందుకంటే విధి నిర్వహణలో భాగంగా ఎప్పుడూ నేను ఆ గ్రామాన్ని సందర్శించలేదు. అయితే ఇటీవల ఓ దినపత్రికలో ఆ గ్రామంలో జరుగుతున్న ఓ బృహత్తరమైన కార్యక్రమం గురించి చదివాను. చదివిన వెంటనే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఎవరా అని ఆరా తీస్తే యామల దొర అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వెంటనే యామల దొరని సంప్రదిస్తే పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా మేము ఆ గ్రామానికి వెళ్లి కార్తీక పౌర్ణమి పర్వదినాన ఆ గ్రామంలో జరిగిన అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయాము. ఆ అద్భుతాలను మా ప్రేక్షకులకు కూడా చూపించాలని సంకల్పించి సుమారు 5 గంటల పాటు ఆ గ్రామంలోనే ఉండి ఆ అద్భుతాలను మొత్తం చిత్రీకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. క్షమించండి, ఇంత ఉపోద్ఘాతం చెబుతున్నారు, కానీ అసలు విషయంలోకి రారేంటి అనేదేగా ఆతృత. ఇంకెందుకు ఆలస్యం, పదండి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి. ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామం పేరే ములగపూడి. ఈ గ్రామంలో సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామాలయం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ములగపూడి గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న వేములమ్మ సరోవరంలో కోదండరాముడి తెప్పోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్న విషయం కూడా ఎవరికీ తెలియకపోవటం ఆశ్చర్యకరం. ఆ రోజు శ్రీరాముడి సన్నిధిలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. గతేడాది 15 లక్షల ఒత్తులతో తయారు చేసిన దీపం వెలిగించారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించిన ఉత్సవంలో 1,15 లక్షల ఒత్తులతో తయారు చేసిన అఖండ జ్యోతిని శ్రీరాముడి సన్నిధిలో వెలిగించారు. ఇక్కడ మీకో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం గురించి తెలియాలి. ఈ అఖండ జ్యోతిని వెలిగించటానికి ముందు వేములమ్మ సరోవరంలో జరిగే తెప్పోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ గ్రామానికి చెందిన 5 యువకులు ఆ అఖండ జ్యోతిని వేములమ్మ సరోవరాన్ని ఆనుకొని ఉన్న శ్రీరామగిరిపైకి తీసుకువెళ్లి అక్కడ కొలువుతీరిన సీతారాముల విగ్రహాల ముంగిట పెట్టి వెలిగిస్తారు. ఆ తరువాత ఆ జ్యోతిని శ్రీరామగిరిపై నుండి కింద వేములమ్మ సరోవరం ఒడ్డున ఉన్న భక్తులు తిలకించేలా ఏర్పాటు చేస్తారు. కింద ఉన్న భక్తులు ఆ అఖండ జ్యోతిని తిలకించి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ శ్రీరామనామస్మరణ చేసే సన్నివేశాన్ని చూసి తీరాల్సిందే. ఆ తరువాత ఆ అఖండ జ్యోతిని శ్రీరామగిరిపై కొలువు తీరిన కోదండ రామాలయంలో శ్రీరాముని ఎదుట ఉంచుతారు. శ్రీరామగిరిపైకి వెళ్లిన యువకులు కిందకి వచ్చిన తరువాత వేములమ్మ సరోవరంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రధాన సూత్రధారి అయిన యామల దొర సర్కార్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ, జై శ్రీరామ్, నా పేరు యామల దొర. మేమున్న ప్రదేశం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో వేములమ్మ సరోవర తీరాన్ని ఉన్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వేములమ్మ తల్లి, అంటే మా గ్రామదేవత అయినటువంటి వేములమ్మ తల్లి పేరు మీదుగా ఈ యొక్క సరోవరానికి మేము పేరు పెట్టుకోవడం జరిగింది. అదే సరోవరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెప్పోత్సవం, శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవం జరుగుతుంది. అసలు కోదండరామస్వామి వారి తెప్పోత్సవం అన్నది ఇప్పుడు ఇంకా సిద్ధమవుతుంది. అందరూ కూడా రెడీ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో 1 గంట సమయంలో మొత్తం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా విచ్చేసి రాముల వారికి 1,000 ఒత్తులతో దీపం వెలిగించడానికి తయారవుతారు. అసలు రాముల వారు ఇక్కడ శ్రీరామగిరిపై కొలువు తీరినటువంటి అది శ్రీరామగిరి. ములగపూడి ఊరికి ఆనుకునేటువంటి గిరి శ్రీరామగిరి. ఆ గిరి మీద శ్రీ కోదండరామస్వామి వారి 14వ శతాబ్దం నాటి కాలం నాటి
రాముల వారు కొలువు తీరి ఉన్నారు. ఆ రాముల వారి సందర్భంగానే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాముల వారికి తెప్పోత్సవం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే, మేము గత 3 సంవత్సరాలుగా ట్రయల్ రన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ఫస్ట్ స్వామివారి ఉత్సవం మాకున్న స్థాయిలో మా ఆర్థిక పరిస్థితుల మేర దీని మీదే బోటు తయారు చేసి స్వామివారి ఉత్సవమూర్తులు పెట్టి ఊరేగించడం జరిగింది, విహరించడం జరిగింది. ఇప్పుడు అలా ఆ స్థాయికి మేము చేరుకున్నాము. ఆ స్థాయిలో బోటు తయారు చేసుకొని ఇప్పుడు శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణ స్వామివారి తెప్పోత్సవ మహోత్సవం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ప్రతి భక్తుడు కూడా స్వామివారికి 365 రోజుల ఒత్తులు సమర్పించాలనే కాన్సెప్ట్ ప్రధానంగా మా దగ్గర ఉంది. అదేంటంటే రాముల వారికి 1,000,000 వత్తులతో మనకి 1,000,000 దీపాలు పెట్టి వెలిగించి ఈ యొక్క కార్తీక మహోత్సవం ఉత్సవం జరుపుకోవడం చూసాం. కానీ మేము ప్రధానంగా 1,000,000 వత్తుల కాన్సెప్ట్ అంటే ప్రతి భక్తుడి యొక్క వత్తు కూడా ఆ స్వామివారి చెంత ఉండాలనే ఉద్దేశంతో భక్తుల దగ్గర నుంచి 365 రోజుల వత్తులను సేకరించి 1,000,000 వత్తులుగా మేము చేసి వాటిని మనం ఆ శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో వెలిగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దర్శించుకునేలాగా, ఏదైతే మనకి అరుణాచలంలో కృత్తికా నక్షత్రం సందర్భంగా అఖండ జ్యోతి వెలుగుతుందో అదే రకంగా ఇక్కడ శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామ అఖండ జ్యోతి వెలుగుతుంది. ఆ వెలుగుతున్న జ్యోతిని కూడా ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఘట్టం. కార్తీక మాసం శివపార్వతుల కళ్యాణం సందర్భంగా జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఆ జ్వాలాతోరణం కింద వాళ్ళ మోక్షం పొందడం కొరకు వాళ్ళ యొక్క పాపాలు నశించే విధంగా ఈ జ్వాలాతోరణం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ వేములమ్మ తల్లి ఏదైతే మేము తెప్పోత్సవం జరుపుకుంటున్నామో ఆ గంగామాతకి గౌరవంగా ప్రధానంగా గంగామాతకి గౌరవంగా ఆ మాతకి గంగాహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇవి ప్రధాన అంశాలు. ఇక్కడ కేవలం ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ప్రతి అంశాన్ని కూడా మేము గ్రామస్తులమైనటువంటి యువకులమైనటువంటి మాకు మేంగా స్వయంగా తీర్చిదిద్దుకొని అందరం యువకులు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వైభవేతంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. ఆ సందర్భంలోనే ఈరోజు ఇంత వైభవంగా మరికొద్ది సేపట్లో మీరు ఇక్కడ కన్నుల పండుగ కాంతులతో వెలుగుతూ ఉంటుంది. ఇది శ్రీరామగిరి ములగపూడి రౌతులపూడి మండలం ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారు అసలు ప్రధానంగా భద్రాచలం కంటే ముందని చెప్తే చాలామంది అసూయక్తి కింద తీసుకుంటున్నారు. కానీ 1956 కంటే ముందే ఈ యొక్క దేవాలయం వెలిసింది. రాముల వారు అనేక వైభవాలను ఉన్నారు. మరల మేము 16 సంవత్సరాల నుంచి పునఃపూజా క్రమాలు చేస్తూ స్వామివారి గిరి ప్రదక్షిణ, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, స్వామివారి యొక్క తెప్పోత్సవ మహోత్సవం లాంటి కార్యక్రమాలు రూపుదిద్దుకొని అన్నీ కూడా వైభవేతంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు తెప్పోత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి భక్తుడిని మనం ఇందులో భాగస్వామి చేయాలని ఉద్దేశంతో ప్రతి భక్తుడి వద్ద నుంచి 365 రోజుల ఒత్తులను స్వీకరించి చేస్తున్నాము. ఈ ఒత్తులను ఇక్కడ స్వీకరించి ఈ స్థలంలో భక్తులందరి దగ్గర నుంచి తీసుకొచ్చి శ్రీరామగిరికి పట్టుకెళ్ళి రాముల వారికి అఖండ జ్యోతిని వెలిగించబోతున్నాం. ఆ వెలిగించినది స్వామివారి ఈ వేములమ్మ సరోవరంలో నీడగా కనిపిస్తుంది. ఆ నీడను దర్శించుకొని ఆ చెట్ల మధ్యలో నుంచి దీపం కనిపిస్తుంది. చెట్ల మధ్యలో నుంచి ఆ చెట్లు ఉన్న ప్రదేశమే గుడి ఆలయం. మాకు ఆలయం ఉన్నది రాముల వారిది. ఆ ఆలయం దగ్గర నుంచి జ్యోతిని చూస్తే మనకి నీటిలో కనిపిస్తుంది. నీటిలో అదే సమయానికి చంద్రుడు అక్కడ వస్తూ ఉంటాడు. అదే ప్లేస్లో చంద్రుడు కూడా ఉంటాడు. ఆ చంద్రుడిని పౌర్ణమి సందర్భంగా చంద్రుడిని మరియు శ్రీరామ అఖండ జ్యోతిని దర్శించుకునే గొప్ప మహత్తర అవకాశం ఇక్కడ మేము భక్తులకి కల్పించి ఆ భక్తులను కూడా భాగస్వామ్యం చేయడంలో ఒక ప్రధానమైన పాత్ర మేము ముందుకు తీసుకెళ్తున్నామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.